నేను ఇలా తిరుగుతూ ఉండడం మా గురువు నా గురువుగా అంటే గౌరవ తిరుపతి గారి శిష్యుడు నాకు గురువు. నేను పుస్తకం చదువుతుంటే ఆయన అడ్రస్ తెలిసింది, పలానా చోట ఉంటాను, నేను వాస్తు సలహాలు ఇస్తూ ఉంటాను అని. సరే అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మా ఇంటికి ఆహ్వానిస్తే మా ఇంట్లో చూడండి అని ఆ పుస్తకంలో చదివిన తర్వాత నాకు అర్థమవుతోంది. తర్వాత ఆయన నా ఇంట్లో చూసిన తర్వాత ఎప్పటి నుంచి ఉన్నారు అని అడిగినాడు. మీరు ఎందుకు ఆకొచ్చిన వేసినారు, నన్ను ఎప్పటి నుంచి ఉంటారని ఎందుకు అడిగినారు అన్న. అది చెప్పాలన్నాడు. సరే సార్, మా తాత అంటే మేము ఎక్కడంటే నాన్న అబ్బ అంటాం కడప జిల్లాలో కొంత ప్రాంతంలో మీకే. మా అబ్బ కాలం నుంచి ఉన్నాము ఇలా ఉందంటే మా అబ్బ కాలంలో ఏం జరిగింది చెప్పాడు. మా నాన్నకి ఏం జరిగింది చెప్పాడు. నేను ఎలా ఉండేది కొంతవరకు చెప్పినాడు. అయితే ఇంకొకటి అన్నాడు, నాకు మా మిస్సెస్కు తెలిసిన విషయం మా అమ్మకు తెలియదు, ఇంకెవరు లేరు, నాకు ఓన్లీ మేమే. ఆయన మీకు చెప్పుంటారు, నాకు చెప్పినాడు. మా ఇద్దరి మధ్యన తెలిసిన విషయం నాకు అర్థం కాలేదు. ఇది ఎలా చెప్పగలిగినాడు, మిగతా ఏంటో ఓకే, అది ఎలా చెప్పగలిగినాడు అని ఆలోచించి అంటే దాని విషయం ఏంటంటే అండి, ఇంటి ఈశాన్య లోపాలు ఇలా ఉండడం వల్ల పుత్ర సంతానము లోపిస్తుంది. పుట్టిక ముందు కానీ పుట్టిన సంవత్సరం లోపల కానీ చనిపోతారు. ఆయన అదే చెప్పాడు. నీకు ఒక మగ సంతానము లాస్ అయినావు, అది ఎలా అంటే పుట్టక ముందు కానీ పుట్టిన తర్వాత కానీ అని. నిజం, నాకు మా మిస్సెస్ తప్ప ఇంకెవరికి తెలియదు. అది ఆయన చెప్పే కొద్దీ ఇంకా నేనేమి వేరే ఆలోచించలేని